నమస్తే. మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అంజిరెడ్డి గారు అయితే భారీ విజయాన్ని చేజిక్కించుకున్నారు. మనతో పాటు మాట్లాడడానికి అంజిరెడ్డి గారి అబ్బాయి వాళ్ళు అనీష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఘన విజయం సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందన్న. ఇది మా ఒక్కరి విజయం కాదు, ఇది మొత్తం బీజేపీ కార్యకర్తల విజయం, బీజేపీ క్యాడర్ విజయం, బీజేపీ నాయకుల విజయం, బీజేపీకి ఓటేసిన జనాల విజయం. ఈరోజు ఈ విజయం వెనుక ఉన్నది ఏంటి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఏం అమలు చేయలేకపోతుందో, ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారో, దాని మీద వ్యతిరేకత ఎంత ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈ ఎలక్షన్స్తోనే ప్రూవ్ చేశారు. అటు టీచర్స్ కానీ ఇటు మన పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ రెండు గెలుచుకోవడం చాలా ఈ రోజు నుంచి రానున్న కాలంలో బీజేపీ అనేది తెలంగాణలో ఉండబోతుంది. రేపు రాబోయే ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వమే. ఇది వెరీ క్లియర్గా జనాలు ఈ ఎలక్షన్తోని మనకి చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు టైం చూసుకుంటే చాలా తక్కువగా ఉండిండే అంటే 4 ఉమ్మడి జిల్లాలు ఎలా కోఆర్డినేషన్ చేసుకున్నారు? దీనికి అగైన్ మళ్ళీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బీజేపీ ఏదైతే మా గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ మా కుటుంబ సభ్యుల్లాగా పనిచేసారు. వాళ్ళు 25 ప్రభారీ 50 ప్రభారీ అని ఏదైతే పార్టీ పెట్టిందో, మేము ఎంత మన సీటు అనుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం చూసినాము. దానికి వాళ్ళ ఫలితం దక్కింది. ఈరోజు మీ ఛానల్ ద్వారా నేను చెప్పుకోదలుచుకునేది ఏంటంటే, మన విజయము ఉట్టి ఇది ఒక్కరిదే కాదు, కష్టపడ్డ కార్యకర్తలు అందరూ విజయం. వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం, ఓటర్లు పెట్టుకున్న నమ్మకం రానున్న 6 సంవత్సరాల కాలంలో దాన్ని 100% నిరూపించి చూపిస్తాము. గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నించి మన నిరుద్యోగులే కానివ్వండి, ఉద్యోగులే కానివ్వండి, టీచర్లు ఏది సమస్యలున్నా 100% కొట్లాడి వాళ్ళతో పని చేయించే పరిస్థితి ఇవాళ రాబోతుందని చెప్తున్నాను. ఓకే, అంటే డబ్బు ప్రభావం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో డబ్బు ప్రభావం ఎందుకు ప్రభావం చూపలేకపోయింది? ఎందుకు ప్రభావం చూపలేకపోయింది? గ్రాడ్యుయేట్లు మేధావులన్నా డబ్బు ప్రభావం ఎందుకు చూపిస్తుంది? ఇవాళ వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలకు 1500కు ఓటేస్తే వాళ్ళకు కూడా తెలుసు, గ్రాడ్యుయేట్లకు కూడా తెలుసు. ఇవాళ ఆ ఓటు అమ్ముకుంటే రేపు రానున్న కాలంలో మనకు ఎన్ని కష్టాలు వస్తాయి, మనం ఎంత ఇబ్బందులు పడతారని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు. గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిర్రు, వాళ్ళకి ఆ మాత్రం కంపల్సరీ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇవాళ మీరు అన్నట్టు ఆపోజిషన్ క్యాండిడేట్లు ఎవరు ఎంత డబ్బు పంచినా అది పని చేయదు. ఈ రిజల్ట్ దానికి కంపల్సరీ ఇట్ ఈస్ అన్ ఆన్సర్ టు దెమ్. అంటే వాళ్ళకి ఏదైతే పొగరు ఉందో, డబ్బుతోని ఇవాళ ఏ ఎలక్షన్ అన్నా గెలుస్తాము, రానున్న లోకల్ బాడీలలో కూడా ఏ ఎలక్షన్స్లో అన్నా డబ్బు ఉంటే ఎలక్షన్ గెలుస్తాం అనుకునేదానికి ఈసారి ఓటర్లు ఆన్సర్ ఇచ్చారు. సో వాళ్ళకి వెరీ క్లియర్గా మనకు తెలుసుకునేది ఏంటంటే, డబ్బుతో కాదు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి పని చేసుకునే వాళ్ళు, పని చేసే నాయకులు కావాలి. ఇవాళ నాన్నగారిని గెలిపించేది వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకం, రేపు గెలిచి పని చేస్తారు అన్న పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఇవాళ రేపు రానున్న కాలంలో ప్రూవ్ చేస్తాం. ఓకే, అంటే సేవా కార్యక్రమాలు చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో అంజిరెడ్డి గారి సేవా కార్యక్రమాలు చాలా వరకు అందరికీ తెలిసిన విషయాలే. మిగతా ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో విస్తరించబోతున్నాయి. 100కి 100% 3 కాదు, ఇంకా రానున్న రోజులలో మన సహాయం మన వల్ల అయినంత దూరం మేము తీసుకుపోవాలని చూస్తున్నాము. మీరు అన్నట్టు ఉమ్మడి మెదక్ జిల్లాలో మేము అక్కడ ఉండడం వల్ల అక్కడ కష్టాలు, అక్కడ ఉన్న ఇబ్బందులు మేము చూస్తున్నాం. కాబట్టి మేము ఇన్ని రోజులు ఒక 25 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లయితే మిగతా 3 జిల్లాలు కూడా, కరీంనగర్, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, 3 ఉమ్మడి జిల్లాలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, అవే సేవా కార్యక్రమాలు ఈ 3 జిల్లాలలో కూడా మేము తీసుకుపోతున్నాము. దానికి ఇంకా 10 రెట్లు మేము ముందు ఎటువంటి పవర్లో ఎటువంటి ఇదిలో లేకుండా చేసిన సేవా కార్యక్రమాలు అవి. ఇవాళ మన బీజేపీ పార్టీ మా మీద పెట్టుకున్న నమ్మకము, ఓటర్లు మా మీద పెట్టుకున్న నమ్మకంతో ఈ 3 జిల్లాలలో దానికి 10 కాదు 100 రెట్ల సర్వీస్ చేయబోతున్నామని 100% ఇవాళ మేము చెప్పవచ్చు. అంటే ఇంత భారీ విజయాన్ని అందించిన ఓటర్లకి ఏం చెప్పబోతున్నారు? ఫైనల్ ఓటర్లకి అందరికీ ధన్యవాదాలు, పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్న. ఇది మా ఒక్కరి విజయం కాదు, వాళ్ళ విజయం. నేను ముందు చెప్పినట్టు వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వేరే ఎవరో కాదు. సో వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా మనము ముందుండి వాళ్ళ కష్టంకి వర్కౌట్ చేద్దాము అనేది మన ప్రాసెస్. సో పేరున ప్రతి ఒక్కరు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రానున్న కాలం మన కాలం, బీజేపీ కాలం. ఇదొక్కటి, ఈ విజయంతో తెలంగాణలో భాజపా అనే పార్టీ విస్తరించబోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం ఇక్కడ.